మనలో చాలా మందికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. మనం చాలా తక్కువేమో, మనకంటే అందరూ గొప్పోళ్ళేమో, ఇటువంటివి ఎప్పుడు మన మనసులో వస్తూ ఉంటాయి. ఇన్‌ఫ్యాక్ట్ మనకి మనందరికంటే చాలా లోయెస్ట్ పొజిషన్‌లో ఉన్నామేమో, అందరికి మనకంటే పవర్‌ఫుల్, ముఖ్యంగా మనకంటే మన చుట్టూ ఉన్న బంధువుల్లో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ, సమాజంలో గానీ ఎవరన్నా ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌ని గానీ, పవర్‌ఫుల్ పీపుల్‌ని గానీ, బాగా వెల్తీ పీపుల్‌ని గానీ చూసినప్పుడు వీళ్ళందరూ మనకంటే గొప్పోళ్ళనే ఫీలింగ్ వస్తా ఉంటది. కానీ ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. పవర్, మనీ, ఇన్‌ఫ్లుయెన్స్ ఇవన్నీ ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్. ఇవన్నీ ఎవరు పొసెస్ చేయలేరు పర్మనెంట్‌గా. ఖచ్చితంగా ఇవన్నీ గూడా మారుతూ ఉంటాయి. కానీ మనిషి తన్ను తను నమ్ముకుంటే మాత్రం అదే శాశ్వతం అన్నమాట. మీరు చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితం 2013లో ఇండియాలో ఎవరు పవర్‌ఫుల్? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఎవరు పవర్‌ఫుల్? సో, పవర్ అనేది అది పొలిటికల్ పవర్ కావచ్చు, బ్యూరోక్రాటిక్ పవర్ కావచ్చు, ఏ పవర్ అయినా కావచ్చు. అదనేది చాలా ఫ్లూయిడ్ అన్నమాట. ఒక చోట నిలవదు. ఒకళ్ళ చేతిలో ఎప్పటికీ ఉండదు. మారుతూ ఉంటది. సో, ఎవరైతే పవర్ పర్మనెంట్ కాన్సెప్టో, మనీ పర్మనెంట్ కాన్సెప్ట్ అనుకున్నారో వాళ్ళు చాలా మూర్ఖులన్నమాట. మనిషి తన స్వభావం, సెల్ఫ్ రిలయన్స్ అంటే తను తను నమ్ముకోవటం, తనకు తానుగా ఎదగటం, అది మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. మిగతావన్నీ చిన్న విషయాలు. ఒక మనిషి స్వతహాగా పైకొచ్చినప్పుడు, ఒక మనిషి తను ఏదైనా సాధించగలిగినప్పుడు, రోడ్డు మీద తీసుకొచ్చి కింద పడేసినా మళ్ళా అతను సాధించగలడు. సో, మీరెప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. ప్రస్తుతం ప్రెజెంట్‌లో ఉన్న పవర్‌ఫుల్ పీపుల్‌ని, వెల్తీ పీపుల్‌ని, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌ని, ఈవెన్ బ్యూటీ, అందం గూడా. ఇవన్నీ గూడా చాలా చాలా ఇవి ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో, మనిషికి ఏం గావాలంటే, మనకు మనం పైకి రావాలి. మనకు మనం తక్కువ చేసుకోకూడదు. ఇన్‌ఫ్యాక్ట్ మన టార్గెట్స్ మనమే బీట్ చేసుకుంటూ ఎళ్ళాలి. మన లక్ష్యాలు మనమే పెట్టుకోవాలి. ప్రతి జీవితం విలువైందే. ప్రతి జీవితం వెనకాల ఒక స్టోరీ ఉంటది. ఎ స్టోరీ టు టెల్, ఎ స్టోరీ టు బిల్డ్. ప్రతి మనిషి లైఫ్ యూనిక్ స్టోరీ ఉంటదనమాట. అందుకని జనరల్‌గా ఇలాన్ మస్క్ గొప్పోడనో, బిల్ గేట్స్ గొప్పవాడనో, లేకపోతే నరేంద్ర మోడీ గారు గొప్పవాడనో ఇవన్నీ కాదు. మనం మన లైఫ్‌లో మనం చేసే యూనిక్ థింగ్ ఏంటి? అంతేకాదు మన సోషల్ ఇంపాక్ట్ ఏంటి? మనం ఎంతమందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం? ఎంతమంది ఇంపాక్ట్ చేయగలుగుతున్నాం? ఏ సపోర్ట్ లేకపోయినా, ఎవ్వరు మనకి ఏమీ చేయకపోయినా, మనం ఎంత ఫాస్ట్‌గా పైకి లేవగలుగుతున్నాం? మనం ఎంత పోరాడగలుగుతున్నాం జీవితంలో అంతే ఇంపార్టెంట్. ఎప్పుడు సక్సెస్ రానవసరం లేదు. ప్రతిసారి ఫెయిల్యూర్ వచ్చినా తప్పేం కాదు. అసలేమైద్ది? లైఫ్‌లో సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లనేవి రిలేటివ్ కాన్సెప్ట్స్. దాంతో పాటు మనిషి ఎంత ఫాస్ట్‌గా ప్రయాణం చేయగలుగుతున్నాడు? మనిషి ఎంత ఎగైల్‌గా ఉన్నాడు? అంటే ఎంత ఫాస్ట్‌గా బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు జీవితంలో? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు గమనించండి, ఎవరైనా సరే ఒక సామాన్యుడు, ఒక మామూలు సర్కమ్‌స్టాన్సెస్‌లో నుంచి ఒక వ్యక్తి అన్ని ఆడ్స్‌ని బీట్ చేసుకొని, అన్ని ఛాలెంజెస్‌ని బీట్ చేసుకొని, అందరికి మేలు చేయగలుగుతున్నాడు. జీవితంలో ఒక స్థాయికి రాగలిగాడంటే ఆ వ్యక్తి గొప్పవాడు. అంతేగాని ప్రస్తుతం పవర్‌లో ఉండటమో, ప్రస్తుతం చాలా డబ్బులుంటామో, లేదా చాలా అందంగా ఉండటమో, చాలా ఇన్‌ఫ్లుయెన్షియల్ పొజిషన్‌లో ఉండటం ఇవి కాదు. సో, పోల్చుకోకండి. ఎవ్రీ లైఫ్ హాస్ ఎ వాల్యూ. మన లైఫ్ మనకే గొప్ప. మన లైఫ్ మనకి విలువ ఉంటదనమాట. దారిన పోయే ప్రతి ఒక్కరిని చూసి అబ్బా! వీళ్ళు చాలా బాగున్నారే, మన లైఫ్ ఇలా లేదే అస్సలు పోల్చుకోవద్దు. మన లైఫ్ మనకే గొప్ప. ఇన్‌ఫాక్ట్ మన లైఫ్ మనకు మాత్రమే తెలుసు అదేంటో. దాన్ని ఎలా వాడుకుంటున్నామో, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో. కాబట్టి మీ జీవితాన్ని మీరు తక్కువ అంచనా ఏసుకోవద్దు. ఎవరి జీవితం ఎవరికీ తక్కువ కాదు. అది ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా సరే, దేవుడు ఎలా పుట్టించినా సరే, డెస్టినీ మనల్ని ఎలా తీసుకెళ్ళినా సరే, మన జీవితం అనేది మనదే. దాన్ని విమర్శించుకోకండి. దాంతో కటువుగా ఉండకండి. దాన్ని తక్కువ చేసి చూడకండి. పక్క జీవితానితో పోల్చి వాళ్ళేదో అనుభవించేస్తున్నారు, మన జీవితం చాలా తక్కువుందని. అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఎవరి జీవితం వాళ్ళదే. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సెల్ఫ్ కాన్సెప్ట్ అని. అంటే మన పైన మనకుండే ఒక ఒపీనియన్, మన పైన మనకుండే ఒక అభిప్రాయం. అంటే మన ఎస్టీమ్ గానీ, మన పైన మన విలువ పైన మనకుండే అభిప్రాయాలు గానీ, మన పొటెన్షియల్ పైన అంటే మన శక్తియుక్తుల పైన మనకుండే ఒక నమ్మకం గానీ, ఇవన్నీ గొప్పవి. పక్కవాడు ఎవరైతే ఏంటి? ఎవరైనా గావచ్చు. కానీ మనకు మనం ఎదగటమే గొప్ప విషయం అనమాట.